మధుసూదన్ రెడ్డి గారు మీరు చెప్పండి, యుద్ధం అనే విషయానికి వచ్చేసరికి ఇప్పుడు పాకిస్తాన్ ప్రతిరోజు క్రాస్ బోర్డర్ సీజ్ ఫైర్ ఉల్లంఘించి చేస్తూనే ఉంది, స్మాల్ ఆర్మ్స్ ఫైరింగ్ జరుగుతూనే ఉంది. ఓ పక్క ఏమో మిసైల్ టెస్టులు కూడా చేస్తూ ఉంది. అఫ్కోర్స్ ఆ సన్నద్ధత మనం కూడా చేస్తున్నాము. వెన్ ఇట్ కమ్స్ టు బలాబలాలు విషయానికి వచ్చేసరికి ప్రతి వాళ్ళు ఇప్పుడు బేరీజ్ వేసుకుంటున్నారు. మన దగ్గర ఏమున్నాయి, వాళ్ళ దగ్గర ఏమున్నాయి, వాళ్ళ దగ్గర ఎన్ని న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, మన దగ్గర ఏమున్నాయి, వాళ్ళ దగ్గర ఫైటర్ జెట్సే ఉన్నాయి, మన దగ్గర ఫైటర్ జెట్సే ఉన్నాయి. బీయింగ్ ఏ రిటైర్డ్ ఎయిర్ కమాండర్, మీరు చెప్పండి, మన దగ్గర ఉన్న ఫైటర్ జెట్స్కి వాళ్ళ దగ్గర ఉన్న ఫైటర్ జెట్స్కి ఎంత డిఫరెన్స్ ఉంది? మనం ఎంత అహెడ్ ఉన్నాము, లేకపోతే వాళ్ళు మనకంటే అహెడ్ ఉన్నారా? వాళ్ళు పై చేయి సాధించగలరా, మనం పై చేయి సాధించగలమా? ఎక్స్ప్లెయిన్ ఇట్. ఫస్ట్లీ అండి, టెక్నాలజికల్లీ దెర్ ఇస్ నో కంపారిజన్ బిట్వీన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్. ఓకే, ఎందుకంటున్నానంటే వీఆర్ న్యూమరికలీ ఆల్సో వీఆర్ ఫార్ సుపీరియర్. నంబర్స్ కూడా మనము మోర్ దెన్ డబుల్ ద స్ట్రెంగ్త్ ఉందండి వాళ్ళకున్న ఫైటర్ ప్లేన్స్ కానీ, ట్రాన్స్పోర్ట్స్ కానీ, హెలికాప్టర్స్ కానీ. అది కాకుండా టెక్నాలజికల్ సుపీరియారిటీ మనం చాలా వే హెడ్ అండి. అంటే వే హెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నాలజీ, in terms of fighter planes, the kind of fighter planes we have Rafale, we have Su-30, we have Mirage 2000, we have Jaguars, okay, name it. Ante manaku Tejas, indigenous Tejas, ivanni they are far superior to what technology Pakistan has got. With technologically superior fighter Pakistan దగ్గర ఉంది అని అనుకుంటే F-16 అండి. Okay, but their F-16 fleet is not sustaining well because of American support లేకపోవడం వల్ల they are not able to sustain the availability and serviceability of F-16 fleet. ప్లస్ ద వెపన్స్, ఈ ఫైటర్ ప్లేన్స్లో వాడే వెపన్స్ అండి మన దగ్గర వితౌట్ హ్యావింగ్ ఎనీ సపోర్ట్ ఫ్రమ్ ఎనీ అదర్ కంట్రీ, ఇండిజినస్ వెపన్స్ దెమ్సెల్స్ ఆర్ ఇనఫ్ టు టేక్ ఆన్ పాకిస్తాన్. మన దగ్గర ఉన్న ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ కానీ, సర్ఫేస్ టు సర్ఫేస్ క్రూజ్ మిసైల్స్ కానీ, ఎయిర్ టు సర్ఫేస్ యాంటీ షిప్పింగ్ మిసైల్స్ కానీ, ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ ఆర్ ఫార్ సుపీరియర్. మన బ్రహ్మోస్ మిసైల్ విచ్ మనం సర్ఫేస్ టు సర్ఫేస్, సర్ఫేస్ టు ఎయిర్ టు సర్ఫేస్, ఓకే, దిస్ ఈజ్ ఏ సూపర్సానిక్ క్రూజ్ మిసైల్ అండి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద లేటెస్ట్ అండ్ ది బెస్ట్ ఇన్ ద వరల్డ్. దాన్ని ఇంటర్సెప్ట్ చేయడము ఎవరి తరం కాదు. సో పాకిస్తాన్ వైస్ వాళ్ళు చూసినా కూడా మన దగ్గర ఉన్న టెక్నాలజీకి వాళ్ళ కంపేర్ చేస్తే వీఆర్ వే బిహైండ్. ఓకే, సెకండ్లీ ట్రైనింగ్ పార్ట్, ద వే వీ ట్రైన్, ఓకే, వీఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎయిర్ ఫోర్స్ ఇన్ ద వరల్డ్. ఓకే, మనం ఎక్కడికి వెళ్ళినా కూడా వీ గాట్ ఎ రికగ్నిషన్ అండి. ఏ ఎక్సర్సైజ్కి వెళ్ళినా కూడా ఎవ్రీ టైమ్ దేర్ బీన్ అక్యులేట్స్ అబౌట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ద వే వీ పర్ఫార్మ్, మన పైలట్స్ గురించి కానీ, మన ఏరోప్లేన్స్ గురించి కానీ, దిస్ బీన్ వెరీ వెల్ టాక్డ్ అబౌట్ ఇన్ అక్రాస్ ద వరల్డ్. వరల్డ్ హెస్ సీన్ అండి మన డెవలప్మెంట్, మన గ్రోత్ని చూసింది. ద కైండ్ ఆఫ్ టెక్నాలజీ వీ హ్యావ్ నాట్ లిమిటెడ్ అవర్ సెల్ఫ్ టు ఏ పర్టికులర్ వెస్టర్న్ టెక్నాలజీ ఆర్ టెక్నాలజీ ఫ్రమ్ రష్యా ఆర్ అదర్ కంట్రీస్. వీ హ్యావ్ ప్రొలిఫరేటెడ్ అక్రాస్ ద వరల్డ్. మన టెక్నాలజీ ఫ్రమ్ అక్రాస్ ఉండి కూడా ద అదర్ థింగ్ విచ్ వీ గాట్ ఇస్ ఇండిజినస్ డెవలప్మెంట్ అండి. ఎక్సెప్షనల్ ఇండిజినస్ డెవలప్మెంట్. మన వెపన్ సిస్టమ్స్ చూస్తే, ఏరోప్లేన్స్ చూస్తే, ఓన్లీ థింగ్ వీఆర్ ల్యాకింగ్ ఇస్ ఎంజిన్స్ అండి. ఓకే, దట్ ఆల్సో విల్ హ్యాపెన్ సమ్ టైమ్ సూన్. అదర్వైజ్ టెక్నాలజికలీ ఫార్ సుపీరియర్ in terms. There is no way we can compare Pakistan. So comparison చేయలేరు కూడా నా దృష్టిలో. they will not even కంపారిజన్ లేదు. దట్స్ ఎ గుడ్ న్యూస్ యాక్చువల్లీ. చాలా సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే భుట్టో సన్ బిలావల్ భుట్టో సైతం ఇలాంటి కమెంట్సే చేస్తున్నాడు. మీరు నీళ్ళు ఆపితే మేము రక్తం పారిస్తామని. ఒక ఉగ్రవాది నయం అంతకంటే, వాళ్ళ దాదిని చంపింది కూడా ఉగ్రవాదులే కదా. ఎంత సర్ప్రైజింగ్ థింగ్ అది. పట్ట పగలు నడి రోడ్డు మీద 10 అడుగులు దూరంలోంచి గన్ను పెట్టి కాల్ చేస్తే తల్లిని, దానికి అట్లాంటి మాటలు మాట్లాడుతున్నాడు. అది సో వీళ్ళని ఎలా మనం అడ్డుకట్ట వేయాలి, ఆపగలం? వాళ్ళు ఏమన్నా అనొచ్చు. హఫీజ్ సయీద్ మనం ఇప్పుడు ఇంటెంట్ అండి. ఇఫ్ అవర్ గవర్నమెంట్ సేస్ ఎస్ టేక్ ఆన్ హఫీజ్ సయీద్, వీ హ్యావ్ ద ఇంటెలిజెన్స్ అని మనకు చెప్పితే, అమెరికా ఎలాగైతే చేసిందో ఒసామా బిన్ లాడెన్ని క్యాప్చర్ చేసి తీసుకెళ్ళిందో, వీ కెన్ ఆల్సో డూ ఇట్. వీఆర్ హైలీ కేపబుల్ అండి. వీ గాట్ ద టెక్నాలజీ, వీ గాట్ ద వేర్ విత్ ఆల్. వితౌట్ ఎనీ ఇంటర్ఫరెన్స్ ఫ్రమ్ పాకిస్తాన్ వీ కెన్ డూ ఇట్. క్లియర్గా చేయొచ్చు. వీ హ్యావ్ డన్ ఇట్ అండి. సర్జికల్ స్ట్రైక్స్ ఇస్ ఎ క్లాసిక్ ఎగ్జాంపుల్ వాట్ వీ హ్యావ్ డన్ బై ద ఆర్మీ ఆర్ బై ద ఎయిర్ ఫోర్స్. వీఆర్ హైలీ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఇట్. బట్ సర్జికల్ స్ట్రైక్ మనం వాళ్ళకి చెప్పి చేయలేదు. బట్ పాకిస్తాన్ పర్మిషన్ తోటే కదా అమెరికా పాకిస్తాన్లోకి ఎంటర్ అయ్యి ఒసామా బిన్ లాడెన్ మట్టిపెట్టింది. బట్ మనల్ని అలా హఫీజ్ సయీద్ లాంటి వాళ్ళను, XYZ లాంటి వాళ్ళను చేస్తాను అంటే పాకిస్తాన్ మనం ఎందుకు అలౌ చేస్తుంది? సో వాళ్ళని మట్టుపెట్టి వేరే ఏం చెప్తారు, మా పాకిస్తాన్ లో లేదని చెప్తారు. కూడా లేడనే కదా చెప్పారు. అంతెందుకు బాంబే టెర్రర్ అటాక్ తర్వాత వాడు లేదని చెప్పారు. ఎందుకు ఫిరోజ్ A6 ఇక్కడ మన ఒక నార్కోటిక్ కేసులో ఫిరోజ్ రూపాని పాకిస్తాన్కి వెళ్ళిపోతే ఇంతవరకు కూడా మిగతా వాళ్ళకందరికీ 20 years కన్విక్షన్ అయింది.
వాడు A6 ఫిరోజ్ స్టిల్ లార్జెట్ పాకిస్తాన్. మనోళ్ళు ఎన్నిసార్లు రెడ్ కార్నర్ నోటీసులు ఏమిచ్చినా నాట్ ఫౌండ్ ఇన్ పాకిస్తాన్ అంటారు. కసబున్ మావాడని చెప్పారా వాళ్ళు ఏమైనా? దీన్ని ఒక ఉగ్రవాదాన్ని టోటల్గా పాకిస్తాన్ నుంచి రిమూవ్ చేయడానికి, ఏరివేయడానికి ఇది ఒక అవకాశం. ఎందుకంటే టోటల్ ఇంటర్నేషనల్ సపోర్ట్ కూడా మనకుంది కాబట్టి ఇది జస్ట్ సర్జికల్ స్ట్రైక్తో కాదు, ఇట్ షుడ్ బి ఎ లాంగ్ ప్రొట్రాక్టెడ్ స్ట్రాటజీ. వెంటనే ఒక 5 రోజులు 10 రోజులతో కాదు, ఇది ఒక స్ట్రాటజీ లాగా వేసుకొని అందరి సహకారంతో మనం ఉగ్రవాదాన్ని కనుక మట్టు పెట్టగలిగితే ఆ తర్వాత ఏంటంటే పాకిస్తాన్ కూడా ఒక గుణపాఠం నేర్పినట్టు ఉంటుంది. ఈవెన్ ప్రపంచ దేశాలు కూడా ఉగ్రవాదం నుంచి, వారి ప్రభావం నుంచి దూరం అవుతాయి. ఎందుకంటే ఇది ట్రైనింగ్ గ్రౌండ్, ఇదంతా కూడా ఎక్కడ చూసినా కూడా. మేము మహారాష్ట్రలో పనిచేస్తున్నప్పుడు, యాంటీ టెర్రరిజం స్క్వాడ్లో పనిచేస్తున్నప్పుడు కూడా ఇక్కడ లోకల్ ఎలిమెంట్స్ను ఏ విధంగా వాళ్ళు పిన్ పాయింట్ చేసి వాళ్ళందరినీ అక్కడ ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ ఇక్కడ వాళ్ళని ఇంతకుముందు రెడ్డన్న గారు చెప్పినట్టు ఇక్కడ స్లీపర్ సెల్స్గా వాళ్ళందరినీ ఉంచి యాక్చువల్గా 2006వ సంవత్సరంలో ఒక 25 మెంబర్స్ ఉన్న ఒక ఎల్ఈటీ సబ్ మాడ్యూల్ని ఒకటి బ్రేక్ చేసాం. వాళ్ళు యాక్చువల్గా ఒక 16 AK-47లు, 3200 AK-47 అమ్యునిషన్, గ్రెనేడ్స్, RDX ఇవన్నీ కూడా దక్షిణ భారతదేశంలో విధ్వంసం సృష్టించడానికి సప్లై చేసినప్పుడు ఇంటర్సెప్ట్ చేయగలిగాం. కాబట్టి ఆ విధమైన ప్రిపరేషన్స్ ఈ లష్కర్ ఈ తైబా కానీ, జైషే మహమ్మద్ కానీ ఇలాంటి సంఘటనలు చేస్తున్నాయి. సో వీటన్నిటినీ కూడా మనం గుణపాఠం నేర్చుకుని దీన్ని పర్మనెంట్గా ఎక్కడో చోట బ్లాక్ చేయాలంటే దిస్ ఈస్ ది రైట్ ఆపర్చునిటీ. సో ఆ విధంగా భారతదేశం ఖచ్చితంగా ఈసారి ఇంటర్నేషనల్ కోఆర్డినేషన్, కోఆపరేషన్తో వాళ్ళ మీద ప్రెషర్ పెట్టి ఈవెన్ పాకిస్తానే వాళ్ళ టెర్రరిస్టులని వాళ్లే తుదముట్టేటట్టు చేయగలిగితే దట్ ఈస్ గోయింగ్ టు బి అనదర్ బిగ్ స్ట్రాటజీ ఆల్సో. ఇది ఇట్ ఈస్ పాసిబుల్ విత్ ఇంటర్నేషనల్ ప్రెషర్, మన యొక్క ప్రెషరు, మన యొక్క డిప్లొమాటిక్ కోఆర్డినేషన్, ఇవన్నీ తీసుకొచ్చి దీన్ని ఒక అవకాశంగా ఉపయోగించుకోవాలన్నది నాది వాదన. సత్యం. Yes, true. It's a diplomatic. Yeah. సార్, కౌంటర్ టెర్రరిజం మీద లాస్ట్ 10-15 years గా పనిచేస్తున్నాను కాబట్టి ఒక అవకాశం ఇవ్వండి నాకు. పాకిస్తాన్ ద వే ఇట్ హస్ బీన్ ఐసోలేటెడ్ 11,098 కిలోమీటర్స్ ఆఫ్ మన కోస్ట్ లైన్ లో 2 కోట్ల మంది ఫిషింగ్ కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు. అకార్డింగ్ టు ద న్యూ స్టాటిస్టిక్స్, నేషనల్ మ్యారిటైమ్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ గారి కొత్త మెజర్మెంట్స్ ప్రకారము ఇండియాస్ కోస్ట్ లైన్ హ్యాస్ ఎక్స్టెండెడ్ ఫ్రమ్ 7,516 kilometers to 11,098 kilometers because we have taken ది బేసు, ఇష్యూరీస్ అంటే ఈ కార్నర్స్ ఇవన్నీ ఉన్నాయండి. మొత్తాన్ని మెజర్మెంట్ చేస్తే ఇప్పుడు మనకు 11,098 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. 9 కోస్తా రాష్ట్రాలు ఉన్నాయి, అండమాన్ నికోబారు, పాండిచ్చేరి ఈ కలుపుకొని 2 కోట్ల మంది ఫిషింగ్ కమ్యూనిటీని ఈ కోస్టల్ సెక్యూరిటీలో నేవీ, కోస్ట్ గార్డ్తో పాటుగా మెరైన్ పోలీస్తో పాటుగా వీళ్ళని కూడా ఒక అవగాహన తీసుకురావటం మూలన మన యొక్క నేవల్ ఫ్రంట్, కోస్టల్ ఫ్రంట్ని స్ట్రెంగ్థెన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకటి. ఇంకొకటి ఏంటంటే సార్, కౌంటర్ టెర్రరిజం ఇందాక జడి లక్ష్మీనారాయణ సార్ చెప్పినట్టు ఇట్ షుడ్ నాట్ బి ఎ నీజర్ రియాక్షన్ అని ఇప్పుడు ఉలిక్కిపడి ఇప్పుడు ఏదో 4 రోజులు ఒక 1 month చేసేది కాదు. ఇట్ హ్యాస్ టు బి ఎ సస్టైన్డ్. ఐ గాట్ యువర్ పాయింట్. అదే లక్ష్మీనారాయణ గారు కూడా చెప్పారు. నిజంగా అదే జరగాలి. ఎందుకంటే ఈ ఇంటర్నేషనల్లో సపోర్ట్ తోటి, కోఆర్డినేషన్ తోటి ఈ కౌంటర్ టెర్రరిజం చేయగలిగితేనే ఈ ఉగ్రవాద గ్రూపులను ముందుగా మనం కర్బ్ చేయగలుగుతాం. అది చేయగలిగితేనే పాకిస్తాన్ పీచమణచగలుగుతాం. అది జరిగినప్పుడు మాత్రమే ఉగ్రవాదానికి కంప్లీట్గా ఫుల్ స్టాప్ పెట్టినట్టు అవుతుంది. జైషే మహమ్మద్ కానీ, ఇండియన్ ముజాహిద్దీన్ కానీ, లేకపోతే లష్కర్ ఈ తోయిబా కానీ, వీటి అనుబంధ సంస్థలు సోకాళ్ళు వీటన్నిటినీ కూడా అణచేయాల్సిన, ఉక్కుపాదంతో అణచేయాల్సిన అవసరం ఉంది. భారత్ ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేస్తుందని చెప్పేసి ఆశిద్దాం.